హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనకి బ్లౌజ్కి కాలర్ అనేది ఎలా వేసుకోవాలో, అది కూడా బకరంతో కాకుండా మనం ఈ లైనింగ్ పీస్ని సపోర్ట్ చేసుకొని కాలర్ అనేది ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలాగా మిడిల్లో అనేది మనం ఒక డాట్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి మనకు కాలర్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అనేది మనం మెజర్ చేసుకొని ఇది టోటల్గా ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా మెజర్ చేస్తున్నానో. ఇలా టేప్ని రౌండ్గా తిప్పుతూ ఎక్కడ గ్యాప్ రాకుండా మనం మెజర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 11.5 వచ్చిందండి కాలరు. మనకి ఖర్చుతో 12 తీసుకుంటే సరిపోతుంది. ముందు లైనింగ్ మీద అయితే మనం ఆ మెజర్ అనేది చేసుకోవాలండి. చూడండి ఇక్కడ 11.5 ఉంటే నేను 12 తీసుకోవాలి, అదే రాస్తున్నాను. ఇలా 12 ఇంచులు ఉండేలాగా ముందు లైనింగ్ పీస్ని అనేది తీసుకోవాలి. పొడవు 12 ఇంచులు ఉండాలండి. వెడల్పు వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి నేను కాలర్ ఎంత ఉందో నేను చూస్తున్నానండి. లేదు అంటే వాళ్ళు చెప్పిన మెజర్ ప్రకారం మనం వెడల్పు అనేది తీసుకోవచ్చు. 1 ఇంచా 1.5 ఇంచా అనేది. ఇప్పుడు నాకు ఆదికి వచ్చిన బ్లౌజ్కి అయితే మాత్రం 1 ఇంచే ఉందండి. నేను 1 ఇంచే పెడుతున్నాను. చూడండి 1 ఇంచుకి నేను మెజర్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువగా, ఎందుకంటే మన ఖర్చు కోసం అనమాట. పైన కుట్టేస్తాం కదా, ఆ ఖర్చు కోసం నేను ఏదో 1 పాయింట్ ఎక్స్ట్రా అనేది పెట్టాను 1 ఇంచ్ కంటే. ఇలాగ స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు అక్కడ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలండి. చివర ఆ చివర ఈ చివర రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మూలలు తిరిగిన దగ్గర కరువు షేప్ అనేది ఇచ్చుకుంటే కాలర్ షేప్ అనేది మనకి అర్థమవుతుంది. అదే కరువు షేప్ మీద మనం స్టిచ్ అనేది చేసుకుంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఎక్కడైతే నేను కరువు షేప్ అనేది ఇచ్చేసి డ్రా చేశానో అక్కడే కట్ చేస్తున్నానండి. 1 ఇంచు వెడల్పు ఉండేలాగా, అంటే 1 మీద నేను ఇంకొంచెం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఖర్చు కోసం. మనం పైన ఒక స్టిచ్ వేస్తాం కదా, లోడింగ్ చేస్తాం కాబట్టి దానికోసం అనేది కొంచెం చాలు కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. ఆవిడ సన్నగానే ఉండాలి కాలర్ అన్నారు, అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టాలన్నా కూడా ఆలోచించి నేను కరెక్ట్గానే పెట్టాల్సి వచ్చింది. చూడండి ఇలాగే ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే చూసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అనేది ఓపెన్ చేసేయాలి. మనం ఇక్కడ మడత మీద నేను కట్ చేశానండి, మీరు ఇందాక గమనించారో లేదో. ఆ మడత అనేది నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా 2 పీసులు ఉండేలా చూసి మనకి ఇలా ఉల్టా వైపు అనేది క్లాత్ ఒకసారి మెజర్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం లోపల వైపు నుంచి స్టిచ్ చేయాలి. చూడండి ఇది 4 ఇంచెస్ ఉంది, మనకి 1.5 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇది నేను 4 ఇంచెస్ ఉంది, నేను అలాగే ఉంచుతున్నాను. అవసరం లేకపోతే తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తానండి, లోడింగ్ చేసిన తర్వాత. చూడండి ఇలాగ లోడింగ్ చేసేటప్పుడు మనకు కదలకుండా గుండు పిన్నులు అనేవి ఉంటే చూసుకొని గుండు పిన్నులు పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందండి. ఒక స్టిచ్ అనేది వేస్తే కదలకుండా ఉంటుంది కాబట్టి తర్వాత మనం మిగతా స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు. ఇలా గుండు పిన్నులు పెట్టేసుకొని మనకి ఎక్కడైతే ఆర్చ్ షేప్ వచ్చిందో అక్కడ స్టిచ్ చేయాలండి. స్ట్రైట్ లైన్ అనేది స్టిచ్ చేయొద్దు. చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కరువు షేప్ వచ్చిన దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం ఎలాగ మెజర్ చేసాము, ఎలా డ్రా చేసాము, ఎలా కట్ చేసాము అనేది, అలాగే ఇక్కడ ఫైనల్గా కాలర్ అనేది ఎలా స్టిచ్ చేయాలో కూడా మనం చూడాలి. అంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి నేను ఇక్కడ 2వ స్టిచ్ వేసేటప్పుడు అక్కడ చివరి వరకు తీసుకోలేదు, ఒక్క పావించి గ్యాప్ ఉంచి 2వ స్టిచ్ అనేది తీసుకున్నాను. చూడండి ఇక్కడ కూడా లాస్ట్కి అనేది నేను ఫినిషింగ్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే మనం కాలర్ మడిచేటప్పుడు మనకు అక్కడ స్టిచ్ అనేది పడితే మడవడం కుదరదండి, అందుకని నేను స్టిచ్ అనేది వేయట్లేదు. చివరి వరకు అయితే తీసుకురావద్దు, ఒక్క పావించి అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకుంటేనే మనం 2వ స్టిచ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చూడండి ఇలాగా నేను చెప్పాను కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోడింగ్ చేసిన తర్వాత మిగిలితే కట్ చేస్తానని. ఇలా కట్ చేసిన తర్వాత మనం అక్కడక్కడ చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటే ఆ రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి నేను ఎలా కాట్లు పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇస్తే మనకి కాలర్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అండి. చూడండి నేను ఇలాగ రివర్స్ తిప్పేటప్పుడు అక్కడ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో ఎండింగ్లో, అలా ఓపెన్ అవ్వాలి, అయితేనే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. చూడండి ఇలా వేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. అది కరెక్ట్గా బెండ్ అవ్వడం కోసం మనం సర్దుకొని నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది బాగా దరికి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి కాలర్ అనేది నీట్గా కనిపిస్తుందండి ఫినిషింగ్. దీనికోసం ప్రత్యేకంగా నేనైతే బకరం వాడనండి, కానీ బకరంతో వేస్తే ఆ ఫినిషింగ్ అయితే ఇంకా బాగుంటుంది.
చూడండి ఇలా ఐరన్ బాక్స్ లేదని నేను ఇలాగా లైనింగ్తోనే వేస్తున్నానండి. ఐరన్ బాక్స్ పాడైపోయింది. దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఆ బక్రం అనేది అంటిస్తే మనం ఐరన్ చేస్తేనే నీట్గా వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోతుంది కదా, ఆ కదిలేదేదో ఇలాగ క్లాత్తో వేసేద్దామనేసి నేను క్లాత్తోనే కట్ చేసి మీకు కూడా అదే వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా కాలర్ అనేది రెడీ చేసుకున్నాక మిడిల్లో ఒక కాట్ అనేది పెట్టుకోవాలి. ఇందాక మనం కాలర్ కొలిచేటప్పుడు మిడిల్లో నేను ఒక డాట్ పెట్టాను కదండి, ఆ డాట్కి ఇక్కడ కాటు పెట్టిన డాట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మనం కాలర్ అనేది ఎక్కించాలండి బ్లౌజ్కి. చూడండి ఇలా మిడిల్లో కాటు, ఇక్కడ కూడా నేను ఇందాక డ్రా చేసిన దగ్గర కాటు పెట్టాను, ఆ కాటు ఈ కాటు కరెక్ట్గా కలిసేలాగా మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి కాలర్ని. కానీ మంచి వైపు నుంచి వేయకూడదండి, ఇలా లోపల వైపు నుంచి కాలర్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే రెండో కుట్టు అనేది మనకు పై వైపు వస్తుంది, చూసుకుంటూ నీట్గా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఇలా కాట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మిడిల్ నుంచే మనం ఆ స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి వేసుకోవడం కుదరదండి కాలర్. ఇలాగ ఎక్కడైతే కాటు పెట్టామో అక్కడ మిడిల్ నుంచి మనం ఇందాక మెజర్ చేసాం కదా, అక్కడ వరకు స్టిచ్ వస్తుందండి. చూడండి అక్కడికి వచ్చే వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే షోల్డర్ మీద కుట్టు అనేది ఎటువైపు బెండ్ చేస్తుందో, మనం హ్యాండ్ వేసేటప్పుడు ఎటువైపు బెండ్ చేస్తుందో జాగ్రత్తగా గమనించి అటువైపు మాత్రమే ఇప్పుడు కాలర్ వేసేటప్పుడు కూడా ఆ క్లాత్ని బెండ్ చేయాలి. అప్పుడే మనకి కాలర్ అనేది నీట్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను ఎలా మడుస్తున్నానో వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఇలాగా కరెక్ట్గా మడిస్తే మనకి కాలర్ అనేది ఫినిషింగ్ అర్థమవుతుందండి. అలాగే రెండో వైపు కూడా ఇందాక మధ్య నుంచి ఒకవైపు ఎలా కుట్టామో అలాగే రెండో వైపు నుంచి ఇటువైపు మిగిలిన క్లాత్ను కూడా కుట్టాలండి. అలాగే కాలర్ మన షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది ఎటుందో జాగ్రత్తగా గమనించుకొని ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరికి వచ్చిన తర్వాత మనం కాలర్ కోసం ఇందాక కాలర్ దగ్గర ఎలా మడిచామో ఇక్కడ కూడా అలాగా మడిచేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు పైకి అనేస్తే మనం లోడింగ్ అనేది ఇటువైపు వస్తే పైవైపు అనేది ఇప్పుడు రెండో స్టిచ్ వస్తుంది. మనం చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే ఖర్చులు ఉన్నాయో చూసుకుంటూ వేసుకోవచ్చు. అదే ముందే మనం ఇటువైపు నుంచి పెడితే లోపల వైపుకి వస్తుందండి రెండో స్టిచ్. అప్పుడు మనకు కింద పడే స్టిచ్ మనకు కనపడదు కాబట్టి పైన వచ్చే స్టిచ్ అనేది నీట్గా ఉండదు అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టు ముందే లోపల వైపు నుంచి వేస్తే రెండో కుట్టు అనేది పై వైపుకి వస్తుంది. అప్పుడు మనకి చూసుకుంటూ నీట్గా పై స్టిచ్ అనేది ఎలా ఫినిషింగ్ అనేది ఎలా ఇచ్చుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇలాగా మిగిలిన క్లాత్ అనేది కొంచెం లోపలికి మడిచేసి మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనం కాలర్ అతికినది లైనింగ్ అతికిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టుని చూస్తూ జాగ్రత్తగా ఆ కుట్టు కనిపించకుండా ఈ కాలర్ అనేది ఖర్చు మడుచుకుంటూ ఫైనల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఈ పై క్లాత్ అనేది బెండ్ చేస్తూ ఇది మనకు కనిపిస్తుంది కాబట్టి స్టిచ్ నీట్గా ఉండేలాగా ఎక్కడ ముడతలు రాకుండా చూసుకొని ఈ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి కాలర్ చివరికి వచ్చేసరికి నేను ఇందాక ఎలా ఫోల్డ్ చేశానో అలాగ ఫోల్డ్ చేసి రఫ్ అనేది లాగేసుకుంటే మనకి కాలర్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికోసం పెద్ద హంగామా పడక్కర్లేదు. అలాగే డబల్ స్టిచ్ అనేది వేసుకొని అవసరం లేదు. చూడండి ఫస్ట్ అయితే కాలర్ రెడీ చేసుకొని ఒకవైపు నుంచి ఒక స్టిచ్ వేసుకొని రెండో వైపు టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కాలర్ నెక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బక్రం లేకుండా ఇలా లైనింగ్ పీస్తోనే నీట్గా కాలర్ అనేది వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.